ఓకే సి ఇప్పుడు మనం చూడబోయేది ప్యారలల్ రో కాన్సెప్ట్ అండి. ఓకేనా, ఇప్పుడు మనం చూడబోయేది ప్యారలల్ రో కాన్సెప్ట్. ఓకే, ప్యారలల్ రో కాన్సెప్ట్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ రో కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం జరుగుతుంది. సి ప్యారలల్ రో అంటే మొత్తం మనకి 8 మెంబర్స్ ఉన్నారని చెప్తాడు. ఓకేనా, 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, వీళ్ళు 2 రోస్లో కూర్చున్నారు అని చెప్తారు. 2 ఈక్వల్ రోస్లో కూర్చున్నారు. సి 8 మెంబర్స్ ఉన్నారు, 2 ఈక్వల్ రోస్లో కూర్చున్నారంటే ఈచ్ రోలో 4 మెంబర్సేగా. చూడండి ఒకసారి ఎలా ఇస్తాడంటే ఈచ్ రోలో 4 మెంబర్స్ ఉంటారు. సో వీ హ్యావ్ 2 రోస్ అనమాట. ఓకేనా, 2 రోస్, ఈచ్ రోలో 4 మెంబర్స్ 1 2 3 4 1 2 3 4. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు ఫేసింగ్ ఏంటంటే ఈ రో రో 1లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్, రో 2లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సౌత్ ఫేసింగ్. ఓకేనా, సో ఈ విధంగా తీసుకుంటాడు. ఓకేనా, మీ అందరికీ తెలిసిందే కదా. ఓకేనా, నార్త్ ఫేసింగ్ అంటే ఇది రైట్ ఎండ్, ఇది లెఫ్ట్ ఎండ్. ఓకేనా, సౌత్ ఫేసింగ్ అంటే ఇది లెఫ్ట్ ఎండ్, ఇది మనకి రైట్ ఎండ్ రావడం జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకుని మీరు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన రోలో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకేనా, ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకేనా, 10 మెంబర్స్ 2 ఈక్వల్ రోస్లో కూర్చున్నారు అని చెప్పాడు అనుకోండి. ఈచ్ రోలో ఎంతమంది వస్తారు? 5 మెంబర్స్. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకేనా, వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్, వీళ్ళందరూ కూడా సౌత్ ఫేసింగ్గా తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మీరు తీసుకోవాలి. అందులో ఇంకొక పాయింట్ ఏమంటాడంటే సి ఫేసింగ్ అంటాడండి. ఏమంటాడు? ఫేసింగ్ అన్నా ఆపోజిట్ అన్నా ఒకటే. ఓకేనా, ఫేసింగ్ అన్నా ఆపోజిట్ అన్నా ఒకటే. రైట్, ఏంటి సార్ ఫేసింగ్ అంటే? ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ బి ఇక్కడ ఉందనుకోండి. ఓకేనా, డి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఏమంటాడంటే బి ఈజ్ ఫేసింగ్ డి అంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ పాయింట్స్ అంటే ఇవి అవుతాయి. ఓకేనా, వీళ్ళిద్దరు ఆపోజిట్లో ఉంటారు. ఫేసింగ్ అన్నా ఆపోజిట్ అన్నా ఒకటే. ఓకేనా, వీళ్ళిద్దరూ ఫేసింగ్ ఈచ్ అదర్ అండ్ ఆపోజిట్ ఈచ్ అదర్, ఇలా ఈ విధంగా తీసుకోవాలి మీరు. ఓకేనా, సిడి. ఓకేనా, సి అండ్ డి ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటాడు. అంటే సికి ఆపోజిట్లో డి ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ డి ఈజ్ ఆపోజిట్ సి అన్నాడు. అంటే అప్పుడు కూడా ఈ పొజిషన్స్ ఇలానే తీసుకోవాలి. డికి ఆపోజిట్లో సి తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఏమంటాడంటే నెక్స్ట్ డయాగ్నల్లీ ఆపోజిట్ అంటాడండి. ఏమంటాడు? డయాగ్నల్లీ ఆపోజిట్ అంటాడు. ఓకేనా, డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే ఏంటో కూడా మనకు తెలుసుకోవాలి కదా. డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రో 1లో ABCD ఇలా ఉన్నారండి. ఓకేనా, రో 2లో EFGH ఇలా ఉన్నారు. ఓకేనా, మీకు టెర్మినాలజీ అర్థమయ్యేలా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే ఏకి డయాగ్నల్గా ఆపోజిట్గా హెచ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈకి డయాగ్నల్ ఆపోజిట్గా డి ఉంటుంది. ఓకేనా, ఏ అండ్ హెచ్ డయాగ్నల్ ఆపోజిట్ అండ్ ఈ అండ్ డి ఆ డయాగ్నల్లీ ఆపోజిట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫేసింగ్ అన్న ఆపోజిట్ అన్న ఏంటి? C is facing to G. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా B is facing to F. ఓకేనా, సో ఇవన్నీ కూడా బేసిక్ టెర్మినాలజీ అండి. ప్యారలల్ రోలో మనకు వచ్చే బేసిక్ టెర్మినాలజీ. ఓకేనా, సో దీన్ని బట్టి మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం నాతో పాటు ప్యారలల్గా చెయ్యండి. నాతో పాటు ప్యారలల్గా చేస్తే మీరు ఎగ్జాక్ట్గా ఎలా చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, రైట్. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడండి? క్వశ్చన్ నెంబర్ 1లో చూడండి ఒకసారి. వీ హ్యావ్ 8 people అంట. 8 people దే ఆర్ సిట్టింగ్ ఇన్ 2 parallel rows. ఓకేనా, వాళ్ళు 2 parallel rows ఉన్నారు. విత్ 4 people ఇన్ ఈచ్ రో. విత్ 4 people 8 members ఉన్నారు. 2 ఈక్వల్ రోస్ అంటే ఈచ్ రోలో 4 members ఉండాల్సిందేగా. ఓకే, నా పాయింట్ చూడండి. ఏమన్నాడంటే రో 1లో LMNO ఉంటారంట అండ్ దే ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. తీసేసుకోండి ఇమ్మీడియట్గా. LMNO వీళ్ళందరూ కూడా రో 1లో ఉంటారు. వీళ్ళు ఫేసింగ్ ఏంటండి? సౌత్ ఫేసింగ్. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు? PQRS దే ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ నార్త్ ఫేసింగ్. ఓకేనా, PQRS వీళ్ళు నలుగురు కూడా నార్త్ ఫేసింగ్ అంట. ఓకేనా, ఇది వాడిచ్చిన బేసిక్స్ అండి. ఓకేనా, నా పాయింట్ నెంబర్ 1 చూడండి. పాయింట్ నెంబర్ 1 ఏమంటున్నాడంటే
n sits next to the person అంటే ఏంటి నైబర్ పొజిషన్ ఓకేనా నెక్స్ట్ టు ద పర్సన్ అంటే adjacent పర్సన్ ఓకేనా n sits next to the person at the extreme right end of the row ఓకేనా ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో ఇప్పుడు చూడండి n అనేవాడు సౌత్ ఫేసింగ్ కదా ఓకేనా సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు చూడండి 4 పర్సన్స్ సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ మీ అందరికీ చెప్పాను నేను సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అంటే ఈ ఎండే కదా ఓకేనా ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్లో ఎవడైతే ఉన్నాడో వాడికి నైబర్ పొజిషన్లో ఎవరున్నారంట n ఉన్నారు ఓకేనా మరి ఇది ఎండ్ పొజిషన్ కదా ఇది ఎండ్ పొజిషన్ అన్నప్పుడు ఆ రోలో మొత్తం ఎంతమంది ఉండాలి 4 మెంబర్స్ 1 2 3 4 ఓకేనా వీళ్ళకి ఆపోజిట్లో కూడా 4 మెంబర్స్ ఉండాలి 1 2 3 4 క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకేనా నా అండ్ అంటున్నాడంటే మీకు క్లియర్గా చెప్పాను అండ్ అని కానీ బట్ అని కానీ ఇస్తే ఆ స్టేట్మెంట్లో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మెన్షన్ చేస్తున్నట్టు ఓకేనా ఆ స్టేట్మెంట్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు n ఉంది అంటే ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ n ఈజ్ ఫేసింగ్ r n అనేది ఎవరిని ఫేస్ చేస్తుందంట rని ఫేస్ చేస్తుందంట ఓకేనా ఈ పాయింట్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకున్నా ఇంకొకసారి చెప్తాను చూడండి n sits next to the person అంటే adjacent నైబర్ పొజిషన్ ఎవరికి ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరైతే ఉన్నారో వాడికి ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో చూడండి ఒకసారి ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవడైతే ఉన్నాడో వాడికి నైబర్ పొజిషన్లో n ఉండాలంట nకి ఆపోజిట్లో r ఉండాలంట క్లియరా రైట్ నెక్స్ట్ పాయింట్ చూడండి నెక్స్ట్ ఏమన్నాడంటే నెక్స్ట్ ఎస్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో ఓకేనా ఎస్ అనేది ఏ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ సి నార్త్ ఫేసింగ్ అంటే ఇది లెఫ్ట్ ఇది రైట్ ఓకేనా రైట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ పొజిషన్లో ఎవరు రావాలంట ఎస్ అనేది రావాలి ఓకేనా ఎస్ అనేది రావాలి ఓకే నెక్స్ట్ క్యూ సీట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఆర్ ఓకేనా ఆర్కి ఇమ్మీడియట్ రైట్ పొజిషన్లో క్యూ ఉండాలి ఓకేనా ఎందుకు వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్ కదా నార్త్ ఫేసింగ్ అంటే మీ అందరికీ తెలుసు నార్త్ ఫేసింగ్ అంటే ఇది రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ ఓకేనా సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ ఈ పాయింట్ అయితే మనకి క్లారిటీ ఉంది ఓకేనా నెక్స్ట్ అండ్ అంటున్నాడంటే కంజక్షన్ ఎప్పుడు కూడా ఆ స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడి గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ ఎవరున్నారు క్యూ ఈజ్ ఫేసింగ్ ఎల్ క్యూకి ఆపోజిట్లో ఎవరు ఉండాలంట ఎల్ ఉండాలి క్యూకి ఆపోజిట్లో ఎవరు ఉండాలండి ఎల్ ఉండడం జరగాలి ఓకే నెక్స్ట్ ఏమన్నాడంటే ఓ సీట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో ఓ సీట్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో ఓ సీట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఓ అనేది సౌత్ ఫేసింగ్ కదా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్లో ఇక్కడ ఓ రావాలంట ఇక్కడ ఓ రావాలి ఓకే నా ఫస్ట్ రోను ఒకసారి గమనించండి ఓ కంప్లీట్ అయ్యింది ఎల్ కంప్లీట్ అయ్యింది ఎం అండ్ ఓఎల్ఎన్ కంప్లీట్ అయింది మిగిలిపోయింది ఎవడు ఎం ఆ ఎం అనేది ఇక్కడ తీసుకోండి మిగిలిపోయిన పొజిషన్లో తీసుకోండి ఓకేనా ఆ ఎం అనేది మిగిలిపోయిన పొజిషన్లో తీసుకోండి ఓకేనా నెక్స్ట్ సెకండ్ రోలో ఎస్ కంప్లీట్ అయింది ఆర్ కంప్లీట్ అయింది క్యూ కంప్లీట్ అయిపోయింది మిగిలిపోయింది ఎవడు పి అనేది తీసుకోండి ఓకేనా ఆల్ సెట్ మనకి కండిషన్స్ అన్నీ సరిపోయినాయి ఓకేనా ఇది మన ఆన్సర్ అవుతుంది క్వశ్చన్కి ఆన్సర్ చూడండి ఏమన్నాడు హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద రో పీపుల్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్లో ఉన్నారు కదా సౌత్ ఫేసింగ్లో ఉన్న వాళ్ళలో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ వీళ్ళు సౌత్ ఫేసింగ్ కదండి వీళ్ళందరూ సౌత్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరున్నారు ఎం అనేది ఉండడం జరిగింది సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ బి అనమాట ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా ఇప్పుడు చూడండి ఏమన్నాడంటే వీ హ్యావ్ 10 people అండి ఎంతమంది ఉన్నారు 10 people ఇన్ 2 parallel rows ఎన్ని parallel rows 2 parallel rows కంటైనింగ్ 5 people ఇన్ ఈచ్ రో 10 members ఉన్నారంట ఈచ్ రోలో 5 members ఉన్నారంట గుడ్ బాగానే ఉంది ఇప్పుడు ఏమన్నాడంటే బేసిక్గా ప్రతి క్వశ్చన్లో ఈ కండిషన్స్ ఇస్తాడు ఈ బేసిక్ కండిషన్స్ ఇస్తాడు దాని ప్రకారమే తీసుకోవాలి ఓకేనా సి క్లియర్గా మనకి ప్రతి క్వశ్చన్లో ఇలా కండిషన్స్ ఇస్తాడండి దాని ప్రకారంగా తీసుకోవాలి ఏమన్నాడు ఇన్ రో 1
ABCDE దే ఆర్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్. ఓకేనా, A to E వీళ్ళందరూ కూడా ఏ ఫేసింగ్ అంట, నార్త్ ఫేసింగ్. ఓకే, ఇన్ రో 2 V to Z దే ఆర్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్. ఏ ఫేసింగ్ అండి, సౌత్ ఫేసింగ్. V to Z దే ఆర్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్. ఓకేనా, మీకు అందరికి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను చూడండి. సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు డైరెక్షన్ ఎలా తీసుకోవాలి, ఇది లెఫ్ట్ ఇది రైట్. ఓకేనా, ఇది లెఫ్ట్ ఇది రైట్, ఈ విధంగా తీసుకోవాలి మీరు. ఓకేనా, రైట్. నార్త్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్, ఈ విధంగా తీసుకోవాలి. ఈ పాయింట్ అయితే మనం క్వశ్చన్ చేసేటప్పుడు మనం క్లియర్గా ఇప్పుడు మీలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 10 people ఉన్నారు, ఈచ్ రోలో 5 members ఉండాలంటే 5 lines ఇలా గీసేస్తారండి. అలా గీయకూడదు. పాసిబిలిటీస్ ద్వారా ఆ అరేంజ్మెంట్ తీసుకురావాలి. పాసిబిలిటీస్ ద్వారా ఆ అరేంజ్మెంట్ అనేది తీసుకురావాలి. ఓకేనా, రైట్. చూడండి ఏమన్నాడంటే, ఫస్ట్ చూడండి, ఈచ్ రో ఫేసెస్ అనదర్ పర్సన్. ఓకే, నా పాయింట్ నెంబర్ 1 ఏమన్నాడంటే ఓన్లీ 2 persons ఆర్ దేర్ బిట్వీన్ జెడ్ అండ్ వి. జెడ్కి వికి మధ్యలో 2 persons ఉండాలంట. ఓకేనా, జెడ్ అనేది ఏ ఫేసింగ్ అండి, సౌత్ ఫేసింగ్. ఓకేనా, సౌత్ ఫేసింగ్. ఓకేనా, 2 గ్యాప్లో మనకి ఎవరు రావాలి, వి రావాలి. ఓకేనా, ఇప్పుడు వీళ్ళకి ఆపోజిట్లో ఇక్కడ 4 members ఉన్నారు. యాజ్ ఆఫ్ దిస్ లైన్, ఈ లైన్ కంప్లీట్ అయ్యేసరికి 4 members అనేది కంప్లీట్ అయ్యింది. అంటే దీనికి ఆపోజిట్లో కూడా 4 members రావాల్సిందేగా, దీనికి ఆపోజిట్లో కూడా 4 members రావాలి. ఓకేనా, అయితే జెడ్ అండ్ విని ఇలానే తీసుకోవాలి. జెడ్ అండ్ విని ఇలానే తీసుకోవాలి, ఏమైనా రూల్ ఉందా, లేదుగా. అంటే వి అండ్ జెడ్ కూడా అవ్వచ్చు కదండి, వి అండ్ జెడ్ కూడా అవ్వచ్చు కదా. వీని ఇక్కడ తీసుకుంటే 2 గ్యాప్లో ఎవరు రావాలి, జెడ్ రావాలి. ఇప్పుడు వీళ్ళకి ఆపోజిట్లో కూడా 4 members ఉంటారుగా, వీళ్ళకి ఆపోజిట్లో కూడా 4 members ఉంటారు. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ మీరు అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ మనకి అరేంజ్మెంట్ ఎంత కంప్లీట్ అయింది, 4. మనకి ఈచ్ రోలో ఎంతమంది రావాలి, 5. ఆ 5th పొజిషన్ అనేది ఇటువైపైనా రావచ్చు, ఇటువైపైనా రావచ్చు, ఇటువైపైనా రావచ్చు, ఇటువైపైనా రావచ్చు. అంటే వీఆర్ గెట్టింగ్ 2 more పాసిబిలిటీస్ కదా. 2 more ఆల్రెడీ మనం 2 possibilities-తో వెళ్తున్నాము. ఇంకొక 2 possibilities వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్గా తీసేసుకోకండి. వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే ద వన్ హూ ఫేసెస్ జెడ్ని ఎవడైతే ఫేస్ చేస్తున్నాడో వాడు ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఓకేనా, చూడండి ఏమన్నాడంటే ద వన్ హూ ఫేసెస్ జెడ్ని ఫేస్ చేస్తున్నవాడు సికి ఎలా ఉండాలంట, ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి. అంటే ఈ పాయింట్ చూడండి జాగ్రత్తగా, ఈ పాయింట్ చూడండి ఏమన్నాడంటే జెడ్కి ఆపోజిట్లో ఎవడైతే ఉన్నాడో వీడు సికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి. సి నార్త్ ఫేసింగ్ కదా. నెక్స్ట్ జెడ్కి ఆపోజిట్లో ఎవడైతే ఉన్నాడో వీడు సికి ఇమ్మీడియట్ లెఫ్ట్ పొజిషన్. ఒకసారి సెకండ్ పాసిబిలిటీ చూడండి, 1 2 3 4 5 అంటే అరేంజ్మెంట్ అనేది 5 positions కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇందులో మాత్రం ఆ 5th పొజిషన్, ఫస్ట్ పాసిబిలిటీలో మాత్రం ఆ 5th పొజిషన్ ఇంకా రావాల్సి ఉంది. వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్ అండి. బెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే వి సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. వి అనేది ఒక ఎండ్ అంట, అంటే ఇది ఎండ్ పొజిషన్ కదా. ఇది ఎండ్ పొజిషన్ అంటే చూడండి, ఇది ఎండ్ పొజిషన్ అంటే ఆ రోలో మిగతా వాళ్ళు ఇటువైపుగా ఉండాల్సింది. 1 2 3 4 అండ్ ఆ 5th పొజిషన్ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా, అంటే ఇక్కడ 5th పొజిషన్ అంటే వీడికి ఆపోజిట్లో కూడా ఇక్కడ వస్తాడు. వి అనేది ఇది ఎండ్ పొజిషన్ కదా. ఓకేనా, 1 2 3 4 5 అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ సి అండ్ బి. ఓకేనా, ఓన్లీ 1 person బిట్వీన్ సి అండ్ బి. సికి బికి మధ్యలో ఒక్కడే ఉండాలంట. అంటే 1 గ్యాప్లో ఛాన్స్ ఆఫ్ బి ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా, ఫస్ట్ పాసిబిలిటీలో చూడండి, 1 గ్యాప్లో బి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, 1 గ్యాప్లో బి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ పాసిబిలిటీ 2 more పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఇలా ఆల్రెడీ మనం 2 possibilities-లో వెళ్తున్నాం. ఏదైనా ఒక లైన్కి ఇంకొక పాసిబిలిటీ 2 more పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకుంటే ఇమీడియట్గా తీసుకోకండి. వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్. ఓకేనా, బెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా, బెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి కనెక్టింగ్ వచ్చిన తర్వాత కనెక్ట్ చేద్దాం. అప్పుడు వరకు ఆ పాయింట్ కట్ షాట్లో మనం పక్కన రాసుకోవాలి. సికి 1 గ్యాప్లో ఎవరు రావాలి, బి రావాలి. ఈ సెకండ్ పాసిబిలిటీలో అయితే బిని ఫిక్స్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి, ద వన్ హూ ఫేసెస్ బి. బీని ఎవడైతే ఫేస్ చేస్తున్నాడో
సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఓకేనా, చూడండి బీని ఎవడైతే ఫేస్ చేస్తున్నాడో వాడు డబ్ల్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలి. డబ్ల్యూ సౌత్ ఫేసింగ్ కదా, సౌత్ ఫేసింగ్ కాబట్టి డబ్ల్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవడైతే ఉన్నాడో వాడికి ఆపోజిట్లో బి ఉండాలి. ఒక్కసారి జాగ్రత్తగా ఇటువైపు చూడండి, ఇది మనకి బి పాయింట్ కదా, బికి ఆపోజిట్లో ఎవడైతే ఉన్నాడో వీడు డబ్ల్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ పొజిషన్. సరిపోయింది కదా, ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ సికి ఇప్పుడు ఈ పాసిబిలిటీ చెక్ చేద్దాం. చూడండి సికి 1 గ్యాప్లో బీని ఇక్కడ తీసుకున్నామే అనుకోండి, ఓకేనా. బీకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ డబ్ల్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలి. ఇప్పుడు మరి డబ్ల్యూకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఛాన్స్ ఉంటుందంటే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రోలో 1 2 3 4 5 పొజిషన్స్కి ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు డబ్ల్యూని ఇటువైపు తీసుకునే స్కోప్ లేదు కదా, డబ్ల్యూని ఇటువైపు తీసుకునే స్కోప్ లేదంటే బీని ఇక్కడ తీసుకునే స్కోప్ ఉండకూడదు కదా. సో ఓన్లీ ఛాన్స్ ఆఫ్, ఓకేనా. సో బీని అక్కడ తీసుకోలేం కాబట్టి మనకి బీకి ఓన్లీ ఛాన్స్ బి అనేది సికి 1 గ్యాప్లో బి అనేది ఇక్కడ మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా, బీని ఇక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కండిషన్ చెక్ చేద్దాం. చూడండి బీకి ఆపోజిట్లో ఎవడైతే ఉన్నాడో వీడు డబ్ల్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్. ఓకేనా, అంటే డబ్ల్యూ ఛాన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి, ఈ సీట్స్ సెకండ్ రైట్ ఆఫ్ ఏకి సెకండ్ రైట్లో ఈ. ఓకేనా, ఏకి సెకండ్ రైట్, ఏని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఛాన్స్ ఉందా, లేదు. ఏని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఛాన్స్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ఛాన్స్ ఆఫ్ ఈ. ఓకేనా, ఇక్కడ మనకి ఈ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నా ఈ పాసిబిలిటీ కూడా చెక్ చేద్దామా. ఏని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఛాన్స్ ఉందా, లేదు. ఓకేనా, ఛాన్స్ లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఏని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఇక్కడ ఎవడొస్తాడు, ఈ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఈ అనేది రావడం జరుగుతుంది. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి, లాస్ట్ పాయింట్, నైదర్ బి నార్ సి ఫేసెస్ వై. ఓకేనా, బి కానీ సి కానీ చూడండి ఒకసారి, మీరు ఫస్ట్ దాంట్లో మనకి ఈ 2 పొజిషన్స్ మిగిలిపోయినాయి, ఈ టూ పొజిషన్స్ మిగిలిపోయినాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు, బి కానీ సి కానీ ఎవరిని ఫేస్ చేయకూడదు, వై. అంటే దాని అర్థం ఏంటంటే వైకి ఆపోజిట్లో బి కానీ సి కానీ రాకూడదు, బీకి ఆపోజిట్లో లేదా సికి ఆపోజిట్లో బీసీ ఆపోజిట్లో వై రాకూడదు. నా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నాకు మిగిలిపోయిన పొజిషన్స్ ఈ పొజిషన్ ఒకటి, ఈ పొజిషన్ ఒకటే కదా, కానీ బీకి ఆపోజిట్లో ఇక్కడ వై రాకూడదు, సికి ఆపోజిట్లో ఇక్కడ వై రాకూడదు అంటే నాకు ఇంకెక్కడ పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఓవరాల్గా ఈ కండిషన్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, బీకి ఆపోజిట్లో ఓకే, సికి ఆపోజిట్లో ఇక్కడ వై రాకూడదంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ వై ఇక్కడేగా మనం తీసుకోవాల్సింది, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ వై. ఓకేనా, రైట్. ఫస్ట్ రోలో కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయినాయి. ఫస్ట్ రోలో మనకి మిగిలిపోయిన లెటర్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ రోలో మనకి ఇంకా మిగిలిపోయిన లెటర్ ఏంటంటే వి డబ్ల్యూ ఎక్స్ అనేది మనకి మిగిలిపోయింది, ఎక్స్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా, సెకండ్ రోలో మనకి మిగిలిపోయిన లెటర్స్ ఏంటంటే ఏ టు ఈ కదా, ఏబిసిడి అనేది మనకి మిగిలిపోయింది. సో డి అనేది ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, సో కండిషన్స్ అన్నీ సరిపోయినాయి, ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఓకేనా, క్వశ్చన్ ఏమన్నాడు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు. ఓకేనా, ఏకి బీకి మధ్యలో ఎంతమంది ఉన్నారండి, వీ హ్యావ్ 2 పర్సన్స్. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ అనమాట. సో ఏమీ లేదు, ప్యారలల్ రో. ఇక్కడ అరేంజ్మెంట్ అంటే పాసిబిలిటీస్ని జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 ఏమన్నాడు, క్వశ్చన్ నెంబర్ 3లో ఏమన్నాడు, we have 8 houses and A to H in 2 parallel rows, okay, with 4 houses in each row. Okay, now the 4 houses in row 1 faces north. అంటే ఏమన్నాడంటే రో 1లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఫేసింగ్ అంట, నార్త్ ఫేసింగ్. ఓకేనా, the 4 houses in row 2 they are facing south facing. రో 2లో ఉన్న వాళ్ళు ఏ ఫేసింగ్ అంట, సౌత్ ఫేసింగ్. రో 2లో ఉన్న వాళ్ళు సౌత్ ఫేసింగ్. ఓకేనా, row 1 faces row 2. Okay, now
పాయింట్ నెంబర్ 1 చూడండి, బి ఈజ్ ఇన్ రో 1. ఓకేనా, రో 1 అంటే నార్త్ ఫేసింగ్ కదా, బి ఈజ్ ఇన్ రో 1. ఓకే, ఫేసెస్ ఎఫ్ అంటే బీకి ఆపోజిట్లో ఎఫ్ అనేది రావాలి. ఓకే ఓకే, అండ్ అంటున్నాడంటే ఎప్పుడు చెప్పాను మీకు, అంటున్నాడంటే ఇది ఎప్పుడు కూడా స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దాని గురించి మాట్లాడుతుంది. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బి. ఓకేనా, సో అంటే ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బి. బి ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. బి అనేది ఎండ్ పొజిషన్లో రాకూడదు. బి అనేది ఎండ్ పొజిషన్లో రాకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, హెచ్ ఈజ్ ఎడ్జసెంట్ టు ఎఫ్. హెచ్ ఈజ్ ఎడ్జసెంట్ టు ఎఫ్. ఎడ్జసెంట్ అంటే నైబర్. ఓకేనా, ఎఫ్కి నైబర్గా ఇక్కడ చూడండి, ఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా. ఓకేనా, రైట్, ఒక్కసారి పాసిబిలిటీస్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి పాసిబిలిటీస్ చెక్ చేద్దాం. పాసిబిలిటీస్ ఏంటంటే చూడండి, ఫస్ట్ పాయింట్ బి అనేది రో 1 అన్నాడు, బికి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి అన్నాడు. ఓకేనా, ఇంకో పాయింట్ ఏమన్నాడంటే బి ఎండ్ పొజిషన్లో ఉండకూడదంటే నాకు ఇటువైపు ఒకడు ఉండాల్సిందేగా ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళకి ఆపోజిట్లో కూడా ఇటువైపు ఒకడు ఉండాల్సిందేగా. నా పాయింట్ ఏమన్నాడంటే ఇదే పాయింట్ మీకు క్లియర్గా రాస్తున్నాను చూడండి. ఓకేనా, చాలా క్లియర్గా ఏమన్నాడంటే రో 1లో ఉన్నవాళ్ళు నార్త్ ఫేసింగ్ అన్నాడు, రో 2లో ఉన్నవాళ్ళు సౌత్ ఫేసింగ్ అన్నారు. ఓకే, నా బి అనేవాడు ఏంటంటే బి అనేవాడు రో 1 అంట, బికి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలంట. అంటే బి అనేది ఎండ్ పొజిషన్ కాదంటున్నాడు కాబట్టి నాకు ఇటువైపు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకేనా, నా యాజ్ ఆఫ్ దిస్ పాయింట్ మనకి 3 అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది. కానీ ఈచ్ రోలో ఎంతమంది ఉండాలి? 4 హౌసెస్ ఉండాలి. ఓకే, నా నెక్స్ట్ ఏమన్నాడంటే హెచ్ ఈజ్ ఎడ్జసెంట్ టు ఎఫ్ అంటే ఎఫ్కి నైబర్గా హెచ్ ఉండాలి. ఎఫ్కి నైబర్గా హెచ్ అనేది ఉండాలి. ఎఫ్కి నైబర్గా హెచ్ ఉండాలంటే ఇక్కడ ఒక ఛాన్స్ అంటే క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్ కదా. హెచ్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకేనా, సెకండ్ పాసిబిలిటీ చెప్తున్నాను చూడండి. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే చూడండి, బికి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి. ఓకేనా, బి ఎండ్ పొజిషన్లో ఉండకూడదంటే ఇటువైపు రావాల్సిందే. ఓకేనా, ఎఫ్కి నైబర్గా హెచ్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకేనా, క్లియర్గా వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. అండ్ అంటున్నాడంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ పర్సనే కదా, అంటే ఎవరు? హెచ్. అంటే ఈ కంటిన్యూషన్ లైన్ నుంచి చూసారా, ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హెచ్. ఓకేనా, హెచ్కి ఆపోజిట్లో ఫేసింగ్ అన్నాడు కాబట్టి హెచ్ ఈజ్ ఫేసింగ్ డి అంటే హెచ్కి ఆపోజిట్లో ఇక్కడ ఎవరు రావాలి? డి రావాలి. హెచ్కి ఆపోజిట్లో ఇక్కడ ఎవరు రావాలి? డి రావాలి. ఓకే, నెక్స్ట్ సి అండ్ ఈ ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్. సి అండ్ ఈ ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే కార్నర్. చూడండి, డయాగ్నల్లీ ఆపోజిట్ పాయింట్స్ అంటే ఇలానేగా ఉండాలి. డయాగ్నల్ పాయింట్స్ ఆపోజిట్ పాయింట్స్ అయి ఉండాలి. డయాగ్నల్లీ ఆపోజిట్ పాయింట్స్ అంటే మీకు క్లియర్గా చెప్పాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఈ పాయింట్ ఏమన్నాడంటే సి ఈజ్ ఫేసింగ్ ఈ ఈజ్ ఫేసింగ్ ఏ అంటే ఈకి ఆపోజిట్లో ఏ ఉండాలి, ఏకి ఆపోజిట్లో ఈ ఉండాలి. ఓకేనా, ఈ ఈజ్ ఫేసింగ్ ఏ విచ్ ఈజ్ ఎడ్జసెంట్ టు హెచ్. ఓకేనా, హెచ్కి ఎడ్జసెంట్లో ఇక్కడ ఏ అనేది రావాలంట. మీకు క్లియర్గా చెప్పానండి, ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. ఏంటది? ఊ అని కానీ, విచ్ అని కానీ, ఊజ్ అని కానీ, హూమ్ అని కానీ ఇవ్వడం జరిగితే ఇవి ఎప్పుడు కూడా వీటికి ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా, సో విచ్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏ. ఓకేనా, ఏ ఈజ్ ఎడ్జసెంట్ టు హెచ్కి ఎడ్జసెంట్లో ఇటువైపు నాకు ఛాన్స్ లేదు కదా, అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఏ ఇక్కడే కదా. అయితే ఏమన్నాడంటే ఏకి ఆపోజిట్లో, ఫేసింగ్ అంటే ఆపోజిట్, ఏకి ఆపోజిట్లో ఇక్కడ ఎవరు రావాలి? ఈ అనేది రావాలి. ఓకేనా, నా ఇటువైపు చూడండి ఒకసారి, హెచ్కి ఎడ్జసెంట్లో ఏ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా, ఏకి ఆపోజిట్లో ఇక్కడ ఎవరు రావాలి? ఈ అనేది రావాలి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి, సికి డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే ఈ పాయింటే కదా. ఓకేనా, ఇక్కడ ఎవరు రావాలంటే సి రావాలి. ఓకేనా, ఈకి డయాగ్నల్లీ ఆపోజిట్ ఎవడు? సి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఛాన్స్ ఆఫ్ సి. ఆ మిగిలిపోయిన లెటర్ ఏంటో చూద్దాం. మిగిలిపోయిన లెటర్ ఏంటంటే ABCDEF అండ్ మిగిలిపోయిన లెటర్ మనకి జి. ఓకేనా, ఇక్కడ కూడా మిగిలిపోయిన లెటర్ జి. సో
కండిషన్స్ అన్నీ సరిపోయినాయి. మనకి ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయండి? 2 ఆన్సర్స్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ నార్త్ సౌత్ మోడల్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. నార్త్ సౌత్ మోడల్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను మనకి 2 ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 2 ఆన్సర్స్ వచ్చినాయి కదని మీరు ఎక్కడ కంగారు పడకూడదు. ఓకేనా? మీరు ఫైనల్ ఆన్సర్ చేసేటప్పుడు ఈ రెండింటిని సైమిల్టేనియస్గా చూసుకుని ఆన్సర్ అనేది చెయ్యాలి. ఈ రెండింటి ప్రకారంగా మనం ఆన్సర్ అనేది చెయ్యాలి. ఓకేనా? ఏదో ఒక పాసిబిలిటీ ద్వారా ఆన్సర్ చేస్తే మన ఆన్సర్ రాంగ్ అయ్యే అవకాశం ఉందండి. ఓకేనా? సో క్లియర్గా ఎక్కడైనా మీకు 2 ఆన్సర్స్ వస్తే ఈ 2 ఆన్సర్స్ ప్రకారంగా రెండింటిని సైమిల్టేనియస్గా చెక్ చేసుకుంటూ ఆన్సర్ చేయాలి. ఓకేనా? నా ఫైనల్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఏమన్నాడు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ జీ అండ్ ఈ? జీకి ఈకి మధ్యలో జీ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఓకేనా? మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2. ఇక్కడ చూడండి, జీ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ మన ఆన్సర్ ఎంత అవుతుందండి? 2. సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? QRS ఓకేనా? ఇన్ ఏ స్ట్రైట్ లైన్ దీస్ ఆర్ ఫేసింగ్ సౌత్. చూడండి ఏమన్నాడంటే QRS వీళ్ళు ముగ్గురు కూడా ఏ ఫేసింగ్ అంట? సౌత్ ఫేసింగ్. ఓకే. UWX ఆర్ సిటెడ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ దీస్ ఆర్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్. ఓకేనా? UWX వీళ్ళందరూ కూడా ఏ ఫేసింగ్ అంట? నార్త్ ఫేసింగ్. ఓకే, గుడ్. అండ్ దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకేనా? 6 మెంబర్స్ ఉన్నారండి. ఈచ్ రోలో 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ సౌత్ ఫేసింగ్ అయితే 3 మెంబర్స్ నార్త్ ఫేసింగ్. ఓకేనా? రైట్. పాయింట్ నెంబర్ 1 చూడండి. పాయింట్ నెంబర్ 1 ఏమన్నాడంటే Q ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఎస్ మనకి సౌత్ ఫేసింగ్ కదా, సౌత్ ఫేసింగ్ కాబట్టి ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఇదే కదా. ఓకేనా? క్యూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ 2 పొజిషన్స్ అన్నారంటే వీళ్ళకి ఆపోజిట్లో కూడా 2 పొజిషన్స్ ఉంటాయి కదా. ఓకే. నెక్స్ట్ అండ్ అంటున్నాడంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ పర్సన్ ఎవరు? క్యూ. అంటే ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ క్యూ అనమాట. క్యూ ఈజ్ ఆపోజిట్ టు డబ్ల్యూ. క్యూకి ఆపోజిట్లో ఎవరు ఉండాలంట? డబ్ల్యూ ఉండాలి. ఓకేనా? క్యూకి ఆపోజిట్లో డబ్ల్యూ. ఓకేనా? ఇంతవరకు బాగానే ఫిక్స్ అయింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమన్నాడంటే ఆర్ హూ ఈజ్ ఆపోజిట్ టు యూ. ఓకేనా? యూకి ఆపోజిట్లో ఎవరు ఉండాలంట? ఆర్ అనేది ఉండాలి. ఓకే. అండ్ అంటున్నాడంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆర్ కదా. ఓకేనా? ఆర్ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎస్కి ఇమ్మీడియట్ రైట్లో ఆర్ ఉండాలి. ఆర్కి ఆపోజిట్లో ఇక్కడ ఎవరు రావాలి? యూ అనేది రావాలి. ఓకేనా? ఆ మిగిలిపోయిన లెటర్ ఎవరండి? ఎక్స్. మిగిలిపోయిన లెటర్ ఎస్. సో ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. ఓకేనా? ఇది జస్ట్ మీరు పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అయితే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ సౌత్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది లెఫ్ట్ ఎండ్ అవుతుంది, ఇది రైట్ ఎండ్ అవుతుంది. ఓకేనా? టువర్డ్స్ ద లెఫ్ట్ హ్యాండ్ వైపు మూవ్ అయితే లెఫ్ట్ సైడ్, టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ వైపు మూవ్ అయితే రైట్ సైడ్. ఓకేనా? అందరూ నార్త్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది రైట్ ఎండ్ అవుతుంది, ఇది లెఫ్ట్ ఎండ్ అవుతుంది. ఓకేనా? టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ వైపు మూవ్ అయితే రైట్ సైడ్, టువర్డ్స్ ద లెఫ్ట్ హ్యాండ్ వైపు మూవ్ అయితే లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. ఓకేనా? నా క్వశ్చన్ ఏంటంటే మరి హూ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ యూ. ఓకేనా? యూ అనేది ఏ ఫేసింగ్? నార్త్ ఫేసింగ్. ఓకేనా? ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ యూ. యూకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉండాలి? ఎక్స్ అనేది ఉండాలి. ఓకేనా? సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడంటే నెక్స్ట్ క్వశ్చన్లో ద పీపుల్ ఆర్ సిటెడ్ ఇన్ 2 parallel rows లో కూర్చున్నారు. ఈచ్ రోలో ఎంతమంది ఉన్నారంట? 5 members. ఓకేనా? దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకే. అయితే ఈ బేసిక్స్ అనేది ప్రతి క్వశ్చన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు చూడండి. A to E ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. ఓకేనా? A to E వీళ్ళందరూ కూడా ఏ ఫేసింగ్ అంటండి? దే ఆర్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్. వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్ అంట. ఓకే. నెక్స్ట్ ఇన్ రో 2 KLMNO ఆర్ సిటెడ్ అండ్ దే ఆర్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్. ఓకేనా? K2O
MNO దీస్ ఆర్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్. దీని ప్రకారంగా మాత్రమే ఫిక్స్ అవ్వాలి. ఓకేనా, క్లియర్గా చెప్తున్నాడు ఎవరు ఏ రోలో ఉన్నారు అన్నది క్లియర్గా చెప్తున్నాడు, దాని ప్రకారంగా మాత్రమే ఫిక్స్ అవ్వాలి. ఓకేనా, నా ఫస్ట్ పాయింట్ చదవండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, సి సిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. ఓకేనా, సి అనేది ఏ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్లో సి అనేది ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్ అంట. ఈచ్ రోలో మనకి ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, అవుట్ ఆఫ్ 5 పొజిషన్ మిడిల్ పొజిషన్ అంటే నాకు ఇటువైపు ఒక ఇద్దరు ఇటువైపు ఒక ఇద్దరు ఉంటారు. ఓకేనా, మరి వీళ్ళకి ఆపోజిట్లో కూడా ఎగ్జాక్ట్గా 5 మెంబర్స్ని తీసుకోవాలి కదా. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే డి సీట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏకి థర్డ్ లెఫ్ట్లో డి ఉండాలి. పాసిబిలిటీస్ చెక్ చేయండి. ఓకేనా, నాకున్న పొజిషన్స్లో పాసిబిలిటీ చెక్ చేయండి. ఏని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, వీళ్ళందరూ నార్త్ ఫేసింగ్ కదా, ఏనేది చెప్పాడు క్లియర్గా నార్త్ ఫేసింగ్ అని, నార్త్ ఫేసింగ్. ఓకేనా, ఏని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఇక్కడ అవకాశం ఉందిగా, ఇది ఫస్ట్ ఛాన్స్. ఏని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది కదా, అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ తీసుకుంటే థర్డ్ లెఫ్ట్ అవకాశం లేదు, అంటే ఓన్లీ 2 పాసిబిలిటీస్. ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ 2 పాసిబిలిటీస్తో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అరేంజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా, రైట్. క్లియర్గా మనం ఆ 2 పాసిబిలిటీస్ వెంటనే తీసేసుకోవాలి. ఏని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్లో ఎవరు అన్నాడండి, డి. ఓకేనా, ఇది ఫస్ట్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ చూడండి ఒకసారి. సెకండ్ పాసిబిలిటీ ఓకేనా, రోలో ఎగ్జాక్ట్ మిడిల్లో సి ఉండాలంట. ఇప్పుడు వీళ్ళకి ఆపోజిట్లో కూడా 5 మెంబర్స్ ఉండాల్సిందేగా. ఏని ఇక్కడ తీసుకుంటే సెకండ్ పాసిబిలిటీలో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఇక్కడ ఎవరు వస్తారు, మనకి డి అనేది రావడం జరుగుతుంది. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, ఓన్లీ 2 పీపుల్ ఆర్ దేర్ బిట్వీన్ ఎల్ అండ్ కే. ఎల్కి కేకి మధ్యలో ఇద్దరు ఉండాలంట. అయితే ఈ కంటిన్యూషన్ చదవండి. కే ఊ ఈజ్. ఓకేనా, ఈ ఊ అనేది కే గురించి మాట్లాడుతుంది. కే సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. కే అనేది ఎండ్ పొజిషన్లో ఉండాలి. కే ఎండ్ పొజిషన్లో ఉండాలంటే ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నాడు కానీ అది ఏ ఎండ్ అని చెప్పలా. ఓకేనా, ఆల్రెడీ మనం 2 పాసిబిలిటీస్లో వెళ్తున్నాం, ఇప్పుడు 2 మోర్ పాసిబిలిటీస్ వస్తున్నాయి కదా. ఇలా ఏదైనా క్వశ్చన్కి ఇంకొక 2 మోర్ పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయకండి. వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్. ఓకేనా, బెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అది కట్ షాట్లో, ఆ పాయింట్ అనేది కట్ షాట్లో మీకు అర్థమైనట్టు రాసుకోండి. ఓకేనా, కే అనేది ఎండ్ పొజిషన్లో ఉండాలి. కేకి 2 గ్యాప్లో ఎల్ అనేది రావాలి. ఓకేనా, కనెక్టింగ్ వచ్చేంత వరకు ఇది మనం కట్ షాట్లో పక్కన రాసుకుంటాం. వన్స్ కనెక్టింగ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కనెక్ట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏమన్నాడంటే ఎం ఫేసెస్ ఏ పర్సన్ హూ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ బి. అంటే అర్థం ఏంటో తెలుసా, చూడండి ఒకసారి. బికి థర్డ్ రైట్లో ఎవడైతే ఉన్నాడో వాడికి ఆపోజిట్లో ఎవడు ఉండాలంట, ఎం ఉండాలంట. ఓకేనా, వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్తున్నాడండి. ఎమ్కి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో ఎవడైతే ఉన్నాడో వీడికి ఆపోజిట్లో ఎం ఉండాలంట. ఇది ఒకసారి చెక్ చేద్దామా. ఇక్కడ బీని తీసుకుంటే నాకు థర్డ్ రైట్ అవకాశం లేదుగా, అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బి ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా, బీని ఇక్కడ తీసుకుంటే చాలా జాగ్రత్తగా చూడండి. బీకి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్, ఇక్కడ ఉన్నవాడికి ఆపోజిట్లో ఎవరు ఉండాలి, ఎం అనేది ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింట్ చెక్ చేద్దాం. ఇక్కడ బీని తీసుకుంటే నాకు థర్డ్ రైట్ అవకాశం లేదు, అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బి ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా, బి థర్డ్ రైట్, బీకి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్, ఇక్కడ ఉన్నవాడికి ఆపోజిట్లో ఎవరు ఉండాలంట, ఎం ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే ఈ ఎండ్ పొజిషన్ నాకు ఫిక్స్ అయిపోయిందో చూడండి, కే అనేది ఎండ్లో ఉండాలిగా. కే అనేది సౌత్ ఫేసింగ్ కాబట్టి ఆల్రెడీ ఈ ఎండ్ అనేది నాకు ఫిక్స్ అయిపోయింది, అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ కే ఇక్కడేగా రావాల్సింది. ఓన్లీ ఛాన్స్ ఆఫ్ కేకి ఇప్పుడు 2 గ్యాప్, 1 2 గ్యాప్లో ఇక్కడ ఎవరు వస్తారండి, ఎల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడైతే 2 మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. కేని ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇందులో ఫస్ట్ పాసిబిలిటీలో వీ హ్యావ్ 2 మోర్ ఛాన్సెస్. వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్ కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడంటే చూడండి, ద పర్సన్ హూ ఫేసెస్ సి అంటే అర్థం ఏంటండి, సిని ఫేస్ చేస్తున్న పర్సన్ ఎలా ఉండాలంట, సీట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఓకేనా, సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్ అంటే సౌత్ ఫేసింగ్ కాబట్టి ఎన్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. అంటే ఈ అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉండాలి. ఓకేనా, సిని ఫేస్ చేస్తున్న పర్సన్ అనేవాడు ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, సిని ఫేస్ చేస్తున్న పర్సన్ వీడు ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. ఎన్ ఇక్కడ ఉండాలండి, ఎన్ ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. మరి ఎన్ ఇక్కడ పెట్టే అవకాశం ఉందా, నాకు లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే ఫెయిల్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి,
సిని ఫేస్ చేస్తున్న పర్సన్ వీడు ఎన్కి సెకండ్ లెఫ్ట్, ఎన్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఎందుకు? ఎన్ అనేది సౌత్ ఫేసింగ్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మరి ఈ ఎండ్ పొజిషన్లో ఎన్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి నాకు అదర్ ఎండ్లో కేనేగా తీసుకునే అవకాశం ఉంటుంది. అదర్ ఎండ్లో కే. ఇప్పుడు కే అన్నారు కాబట్టి 1 2 గ్యాప్లో ఇక్కడ ఎవరు వస్తారు? ఎల్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? నాకు మిగిలిపోయిన లెటర్స్ కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిపోయిన లెటర్స్ చూద్దాం. సౌత్ ఫేసింగ్లో KLM N, మిగిలిపోయింది ఎవరు? ఓ. ABCD, మిగిలిపోయింది ఎవరు? ఈ. ఓకేనా? కండిషన్స్ అన్నీ సరిపోయినాయి. ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? నా క్వశ్చన్ ఏంటంటే హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ బి. ఓకేనా? బీకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరున్నారు? డి అనేది రావడం జరిగింది. ఓకేనా? బీకి ఇమ్మీడియట్ రైట్లో డి. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా? ఎందుకు? బి అనేవాడు ఏ ఫేసింగ్? నార్త్ ఫేసింగ్ కాబట్టి ఇమ్మీడియట్ రైట్లో డి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే సి వీ హ్యావ్ 10 ఫ్రెండ్స్ అండి. ఎంతమంది ఉన్నారు? 10 ఫ్రెండ్స్. వెన్ టు ఏ రెస్టారెంట్ టు హ్యావ్ దేర్ లంచ్, సాట్ ఇన్ 2 ప్యారలల్ రోస్. ఓకేనా? 10 ఫ్రెండ్స్ ఉన్నారు, 2 ఈక్వల్ రోస్లో కూర్చున్నారంట. అయితే 5 మెంబర్స్ ఇన్ ఈచ్ రో. ఓకేనా? 10 మెంబర్స్ 2 ఈక్వల్ రోస్ అంటే ఈచ్ రోలో 5 మెంబర్సేగా రావాల్సింది. క్లియర్గా చెప్తున్నాడు. ఓకేనా? KLMNO, దే ఆర్ సిట్టింగ్ ఇన్ రో 1, దే ఆర్ ఫేసింగ్ వాట్ అండి? నార్త్ డైరెక్షన్. ఓకేనా? తీసుకుందాం. KLMNO. ఓకేనా? వీళ్ళందరూ ఏ ఫేసింగ్ అంట? నార్త్ ఫేసింగ్. ఓకే. నెక్స్ట్ FGHIJ, దీస్ ఆర్ ఫేసింగ్ నార్త్ రో 2 అండ్ దీస్ ఆర్ ఫేసింగ్ సౌత్. ఓకేనా? క్లియర్గా చెప్తున్నాడు. FGHI అండ్ J, దీస్ ఆర్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్. వీళ్ళందరూ కూడా సౌత్ ఫేసింగ్ అంట. ఓకే. నా చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ సి వీళ్ళందరూ కూడా సౌత్ ఫేసింగ్, వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్. ఓకేనా? రైట్. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడంటే చూడండి క్లియర్గా, ఎన్ ఈజ్ ఫేసింగ్ ది నైబర్ ఆఫ్ జే. ఓకేనా? ఎన్ ఈజ్ ఫేసింగ్ ది నైబర్ ఆఫ్ జే. ఓకేనా? దాని అర్థం ఏంటంటే జేకి నైబర్గా ఎవరైతే ఉన్నారో వాడికి ఆపోజిట్లో ఎన్ ఉండాలి. ఓకేనా? జే అనేవాడు సౌత్ ఫేసింగ్ కదా. ఓకేనా? సో ఈ పాయింట్ ఇలా పట్టుకుందాం. కనెక్టింగ్ పాయింట్ రాగానే కనెక్ట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే 2 పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ జే అండ్ హెచ్. జేకి హెచ్కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలంట. పాసిబిలిటీస్ తీసుకుందామా? పాసిబిలిటీస్. ఓకేనా? జేకి 2 గ్యాప్, 1 2 గ్యాప్లో హెచ్ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా? యాజ్ ఆఫ్ దిస్ పాయింట్ మనకి కండిషన్స్ అనేవి మీరు చూసుకుంటే మనకి అరేంజ్మెంట్ అనేది 4 అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది. 1 2 3 4 అంటే వీళ్ళకి ఆపోజిట్లో కూడా 4 మెంబర్స్ ఉండాల్సిందే కదా. అయితే జే అండ్ హెచ్ని ఇలానే తీసుకోలేం, రూల్ లేదు కదా. ఏమవ్వచ్చు? హెచ్ అండ్ జే కూడా అవ్వచ్చు. ఓకేనా? హెచ్కి 2 గ్యాప్లో ఎవరు రావాలి? జే రావాలి. ఓకేనా? జే రావాలి. ఇప్పుడు ఆ 5th పొజిషన్ అనేది ఇటువైపైనా రావచ్చు, ఇటువైపైనా రావచ్చు. అంటే వీఆర్ గెటింగ్ 2 more ఛాన్సెస్ కదా. ఆల్రెడీ మనం 2 పాసిబిలిటీస్లో వెళ్తున్నాము. ఆల్రెడీ మనం 2 పాసిబిలిటీ వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఇండివిజువల్ పాసిబిలిటీకి ఇంకొక 2 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, పొరపాటును కూడా తీసేసుకోకండి. ఓకేనా? వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే ఐ సిట్స్ ఎట్ ద మిడిల్. ఓకేనా? అంటే ఆ రోలో ఐ అనేది మిడిల్ పొజిషన్లో ఉండాలంట. ఐ అనేది మనకి మిడిల్ పొజిషన్లో ఉండాలి. ఓకేనా? ఐ అనేది మనకి మిడిల్ పొజిషన్లో ఉండాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ఏమన్నాడంటే జీ డస్ నాట్ సిట్ ఎట్ ద కార్నర్. జీ అనేది మనకి కార్నర్ పొజిషన్లో రాకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడంటే జీ ఈజ్ నైదర్ ఫేసింగ్ ఎం నార్ కే. ఓకేనా? జీ ఈజ్ ఫేసింగ్ నైదర్ ఎం నార్ కే అంటే జీకి ఆపోజిట్లో ఎమ్ కానీ కే కానీ రాకూడదు అంటున్నాడు. ఓకేనా? జీకి ఆపోజిట్లో ఎమ్ కానీ కే కానీ రాకూడదు అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడంటే కే సీట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎమ్ బట్ నాట్ ఇమ్మీడియట్. ఓకేనా? అంటే ఎమ్కి లెఫ్ట్ సైడ్లో చూడండి ఒకసారి పాయింట్ ఏమన్నాడంటే ఎమ్కి లెఫ్ట్ సైడ్లో కే ఉండాలి, కానీ ఇమ్మీడియట్గా ఉండాల్సిన అవసరంలా. ఓకేనా? అంటే ఫస్ట్ లెఫ్టే రాకూడదు. ఓకేనా? ఎమ్కి లెఫ్ట్ సైడ్లో కే ఉండాలి, కానీ అది ఏ లెఫ్ట్ అయినా అవ్వచ్చు అదర్ దెన్ ఇమ్మీడియట్ లెఫ్ట్ అవ్వకూడదు. ఓకేనా? అంటే ఫస్ట్ లెఫ్ట్ రాకూడదు అంతే. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ ఏమంటున్నాడంటే చూడండి
J is the immediate neighbor of the person who is sitting at the corner. ఇక్కడ మనకి కనెక్షన్ వచ్చిందండి. ఓకేనా, J అనేది చూడండి ఒకసారి, J is immediate neighbor of the person who is sitting at the corner. కార్నర్లో అంటే ఎండ్ పొజిషన్లో ఉన్నవాడికి నైబర్ పొజిషన్లో J రావాలంట. ఓకేనా, ఎండ్ పొజిషన్లో ఉన్నవాడికి నైబర్ పొజిషన్గా J రావాలి, ఎండ్ పొజిషన్లో ఉండవాడికి నైబర్ పొజిషన్గా J రావాలి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 మెంబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనకి అరేంజ్మెంట్ వచ్చిందో ఈ పాయింట్ అనేది కనెక్ట్ చేయండి. I అనేది మిడిల్ కదా, I అనేది సౌత్ ఫేసింగ్ కాబట్టి అవుట్ ఆఫ్ 5 పర్సన్స్ మిడిల్ పొజిషన్ అంటే మనకి థర్డ్ పొజిషనేగా అయ్యేది, థర్డ్ పొజిషన్ I అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. I అనేది మనకి థర్డ్ పొజిషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ పాయింట్ ఏమన్నాడంటే G ఈజ్ నాట్ ఎట్ ద కార్నర్. ఓకేనా, G అనేది సౌత్ ఫేసింగ్, కార్నర్లో రాకూడదు అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ G ఇక్కడేగా రావాల్సింది. కార్నర్లో రాకూడదు అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ G ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా, ఫస్ట్ రోలో JIGH కంప్లీట్ అయింది, JIGH కంప్లీట్ అయింది. మిగిలింది ఎవడు? F అనేది మిగిలిపోయింది మనకి. ఓకేనా, ఇక్కడ కూడా మనకి మిగిలిపోయింది ఎవడండి? F అనేది మిగిలిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడంటే Gకి ఆపోజిట్లో ఈ పాయింట్లో మనకి ఎవరెవరు రాకూడదు? M K అనేది రాకూడదు. ఓకేనా, షుడ్ నాట్ బి M అండ్ K. Gకి ఆపోజిట్లో M K ఇక్కడ రాకూడదు అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడంటే N డస్ నాట్ సిట్ ఎట్ కార్నర్ అంటే ఎండ్ పొజిషన్, N అనేది కార్నర్ పొజిషన్లో రాకూడదు. ఇప్పుడు ఈ పాయింట్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఏమన్నాడంటే ఫస్ట్ పాయింట్ N ఈజ్ ఫేసింగ్ ది నైబర్ ఆఫ్ Z. ఓకేనా, ది నైబర్ ఆఫ్ J. ఓకేనా, Jకి నైబర్గా ఎవడైతే ఉన్నాడో వీడికి ఆపోజిట్లో N రావాలంట. అయితే పాసిబిలిటీస్ చెక్ చేద్దామా? పాసిబిలిటీస్, Jకి నైబర్గా ఎవడైతే ఉన్నాడో వీడికి ఆపోజిట్లో ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకు? ఈ పాయింట్ ఏమన్నాడు? N ఎండ్ పొజిషన్లో రాకూడదు అన్నాడు. అంటే N నేను ఇక్కడ తీసుకోకూడదు అనే కదా, ఇక్కడ తీసుకోకూడదు. ఓకే, Jకి నైబర్గా ఎవడైతే ఉన్నాడో వీడికి ఆపోజిట్లో ఇక్కడ ఎవడొస్తాడు? N అనేది రావడం జరుగుతుంది. క్లియర్గా ఈ పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, కింద పాసిబిలిటీ కూడా చెక్ చేయాలి కదా. Jకి నైబర్గా ఎవడైతే ఉన్నాడో వీడికి ఆపోజిట్లో Nని ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకు? N అనేది ఎండ్ పొజిషన్లో రాకూడదు కాబట్టి. అంటే ఓన్లీ ఛాన్స్ Jకి నైబర్గా ఎవడైతే ఉన్నాడో వీడికి ఆపోజిట్లో N అంటే ఇక్కడేగా రావాల్సింది, వీడికి ఆపోజిట్లో N ఇక్కడేగా రావాల్సింది. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే L ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ N. ఓకేనా, Nకి సెకండ్ లెఫ్ట్లో, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ L రావడం జరుగుతుంది. ఓకేనా, Lకి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ L రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు పాయింట్ జాగ్రత్తగా వినండి. Mకి లెఫ్ట్ సైడ్లో K అనేది రావాలి. ఓకేనా, సి K సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ M బట్ నాట్ ఇమీడియట్ అవ్వకూడదు. ఓకేనా, సి ఇక్కడ M అండ్ K రాకూడదు. ఒకసారి జాగ్రత్తగా బోర్డు ఇటువైపు చూడండి, ఇక్కడ M అండ్ K రాకూడదు. అంటే ఓన్లీ ఛాన్స్ M అండ్ Kని ఇక్కడేగా రావాల్సింది, M అండ్ K ఇక్కడేగా రావాల్సింది. అంటే ఓన్లీ ఛాన్స్ Mకి లెఫ్ట్ సైడ్లో K రావాలి. కానీ క్లియర్గా ఇంకో పాయింట్ కూడా చెప్పాడు, బట్ నాట్ ఇమ్మీడియట్ లెఫ్ట్ అవ్వకూడదు. సి ఈ రెండు మనకి ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కదా. సి మనకి ఏమన్నాడంటే Mకి లెఫ్ట్ సైడ్లో ఉండాలి అంతే, కానీ ఇమ్మీడియట్గా రావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది కాబట్టి ఈ కండిషన్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పొజిషన్లో M అండ్ K రాకూడదు. ఓకేనా, మిగిలిన ఈ 2 పొజిషన్స్లోనేగా M అండ్ K రావాల్సింది. అందులో క్లియర్గా ఒక పాయింట్ అన్నాడు, ఏంటి? Mకి లెఫ్ట్ సైడ్లో K రావాలి, Mకి లెఫ్ట్ సైడ్లో K అనేది రావాలి. అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ K ఇక్కడేగా రావాల్సింది. రైట్, నాకు కింద మిగిలిపోయింది L K L M N. మిగిలిపోయిన లెటర్ ఏంటి? O అనేది మిగిలిపోయింది. ఓకేనా, సో మిగిలిపోయిన లెటర్ అనేది O అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, కండిషన్స్ అన్నీ సరిపోయినాయి. ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. క్వశ్చన్ ఏమన్నాడంటే హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ J అండ్ G? హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ J అండ్ G? Jకి Gకి హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ J అండ్ G? Jకి Gకి మధ్యలో ఒకడు ఉన్నాడు. సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ బి. ఓకేనా, సో ప్యారలల్ రో కాన్సెప్ట్ ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి అన్నది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫైనల్ మాక్ టెస్ట్ అనేది రాసి తర్వాత ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేస్తే మీరు అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేసుకోగలరు. ఓకేనా, థ్యాంక్ యూ.